సిక్కోలు సినుకు శివ తాండవం చేసింది. నాగావళి వంశధార వరదలతో శ్రీకాకుళం జిల్లా అత్తలాకుతలమైపోయింది. మరోవైపు గుంటూరులో భారీ వర్షం దంచుకొట్టింది. తెలంగాణలో కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వరదలు పోటెత్తుతున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు మండలాల్లో పంట పొలాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. జిల్లాలో 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. నాగావళి నదీ తీరంలో బలహీనమైన కరకట్టలకు ఇసుక బస్తాలు వేసి బలోపేతం చేస్తున్నారు. నిన్నటి వరదల కారణంగా జిల్లాలో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదీ తీర గ్రామాల్లో పొలాలు చెరువులుగా మారాయి. రైతులు తమ పొలాలను చూసేందుకు వెళ్లాలంటే ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాలు తగ్గి 3 రోజులవుతున్నా వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మోటార్లు నీట మునిగాయని రైతులు బాపోతున్నారు. మోటార్లను వెలికి తీసి మరమ్మతులు చేయించాల్సి ఉందంటున్నారు. కోతకు వచ్చిన పంట నీట మునిగి తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇక గుంటూరు నగరంలో భారీ వర్షం దంచుకొట్టింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. రాజంపేట, దోమకొండ, బిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో పలు ప్రాంతాలు భారీ వర్షంతో అతలాకుతలమయ్యాయి. చిన్న నందిగామలో ఎస్సీ కాలనీ జలమయమైంది. వరద పోటెత్తడంతో నందిగామ, నీటూరు మార్గంలో రోడ్లు దిగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, జనగామ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.